నీతిమంతులు భోజనం కొరకు ఇతరులను అడుక్కోరు, బెగ్ చేయరు. బెగ్గింగ్ అంటే అడుక్కోవటం. నీతిమంతులైనటువంటి వారు ఇతరులను భోజనం లేక అడుక్కునే స్థితి నీతిమంతులకు రాదు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. భక్తుడైనటువంటి దావీదు తన వృద్ధాప్య దశలో, తన ముసలితనమందు వ్రాస్తున్నటువంటి కీర్తన, దానిలో ఆయన చెప్తున్న విషయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 37వ కీర్తన 25వ వచనము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనము. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీతిమంతులు విడవబడుట గాని వారి యొక్క సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు అని మాట్లాడుతున్నాడు. ఈ దావీదు తన బాల్యదినం నుండి కూడా గమనిస్తూ వస్తున్నాడు. చాలామంది చిన్న వయసులో నుండి కూడా చాలామందికి కొంత బాగా తెలివి కలిగిన పిల్లల్ని మనం చూస్తాం. వాళ్ళు చిన్నప్పటి నుంచే థింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే జరుగుతున్నటువంటి విషయాలను వాళ్ళు నిశితంగా పరిశీలించి చూస్తూ ఉంటారు. అటువంటి వారిలో దావీదు ఒకడు. దావీదు కూడా తన చిన్నప్పటి నుంచి అతను గమనించుకుంటూ వస్తున్నాడు. ఆయన గొర్రెలు కాచేటప్పుడు, తర్వాత సౌలు దగ్గర ఉన్నప్పుడు, ఆ తర్వాత రాజు అయినప్పుడు, ఆ తర్వాత పిల్లలు పుట్టినప్పుడు, ఆ తర్వాత పిల్లలకు మళ్ళీ పెళ్ళిళ్ళు అయినప్పుడు, అతనికి వృద్ధాప్యం వచ్చి చావటానికి ముందు కూడా బైబిల్ గ్రంథంలో ఆయన గూర్చి మొదటి దిన వృత్తాంతాలు 29-26లో అతడు వృద్ధాప్యము వచ్చినప్పుడు ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. ఆ తర్వాత అతనికి బదులుగా తన కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. సో దావీదు మంచి వయసులో, మంచి ముదిమి, వయసులో అంటే ముదిమి, బాగా ముదిమి అంటే ముసలితనం వచ్చినాక ఆయన చనిపోయాడు. అంత లాంగ్ లైఫ్ దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఈ లాంగ్ లైఫ్లో ఈ జీవితకాలం అంతా కూడా దావీదు పరిశీలన చేసింది ఏంటి అంటే, నీతిగా బ్రతికినటువంటి వారు విడవబడి లేరు. నీతిగా బ్రతికినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టలేదు. ఆ తర్వాత వారి సంతానం ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళు కూడా భిక్షమెత్తట ఆయన చూడలేదు. సంతానం కూడా, నీతిమంతుల సంతానము ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో భక్తిహీనుల ఇల్లు నాశనమైపోతుందని, భక్తిహీనుల తర్వాత వారు వచ్చేటువంటి సంతతి కూడా నశించిపోతారనే విషయాలను మనం చూసాము. కానీ భక్తిహీనుల ఇంటి మీదకి దేవుని శాపం వస్తుందని మనం చూసాం. కానీ నీతిమంతులు అయితే విడిచిపెట్టబడరు, వారి సంతానం కూడా ఆశీర్వదించబడుతుంది. ఎంతగా ఆశీర్వదించబడుతుందంటే, వారు ఇతరులను భోజనం కోసం అడుక్కునే వాళ్ళుగా ఉండరు. ఇతరులను భోజనం కోసం అడుక్కునే వాళ్ళుగా ఉండరు. ఈ విషయాన్ని మనం ఇంకొంచెం లోతుగా వెళ్ళి పరిశీలన చేద్దాం. ఈ విషయాన్ని మనం ఇంకొద్దిగా లోతుగా వెళ్ళి పరిశీలన చేస్తే మనకు నూతన నిబంధనలో ఒక సంఘటన జరిగిన దాన్ని మనము ఈరోజు దాన్ని ఇంకొంచెం ఎక్కువగా దాన్ని లోతుగా వెళ్ళి మాట్లాడుకుందాం. అపోస్తుల కార్యాలు మీరు చూడండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 20-23 వచనాలు, 20-23 వచనాలు, లేకపోతే 24 వచనాలు. ఈ వచనాలలో నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. యూదయ ప్రాంతాన్ని హేరోదు పరిపాలన చేస్తున్నాడు. ఈ హేరోదు యూదయ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈయన. అయితే ఈ యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి తూరు, సీదోను అనేటువంటి ప్రాంతాలు కూడా ఈయన యొక్క ప్రావిన్స్ కింద, మేబీ ఈయన యొక్క అధికారం కింద ఉండొచ్చేమో. ఎందుకంటే ఈయన అధికారం కింద ఉందా లేదా అని మనకు తెలియదు. కానీ తూరు, సీదోనీయులు అనేటువంటి వారికి యూదయ ప్రాంతము నుంచి
రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. గ్రాసము అంటే ఫుడ్, ఆహార వస్తువులు. హేరోదు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం నుండి తూరు సీదోన్ అనేటువంటి ప్రజలకు ఇక్కడి నుంచి ఆహారం వాళ్ళకి సప్లై అవుతుంది. అయితే హేరోదుకి వాళ్ళకి చెడింది ఏదో విషయంలో, వాళ్ళిద్దరికి పడట్లా. కాబట్టి హేరోదు ఏం చేశాడంటే ఈ వాళ్ళకి పంపించేటువంటి ఆహార పదార్థాలను ఆపేశాడు. హేరోదు కూడా భోజనాన్ని అవతలకు వెళ్లకుండా, లేకపోతే గోధుమలు కానీ భోజనానికి సంబంధించింది ఏదైనా సరే తూరు సీదోనీయులకు అందకుండా ఆపేశాడు. ఆయన దాన్ని స్టాప్ చేశాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయనతో ఎలాగైనా మనం సమాధానపడి ఆ వచ్చేటువంటి గ్రాసాన్ని, లేకపోతే ఆ ఫుడ్ ఏదైతే ఉందో ఆహారానికి సంబంధించింది, అది గోధుమలో ఇంకా ఎవలో ఏవైనా సరే అవి మళ్ళా మనం తీసుకుందామని చెప్పి హేరోదుకు చాలా సన్నిహితుడుగా ఉన్నటువంటి బ్లాస్తు అనేటువంటి, అంటే పర్సనల్ అసిస్టెంట్ అంటారు, పర్సనల్గా హేరోదుతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, అతనిని వాళ్ళు ప్రసన్నం చేసుకొని అతనిని మధ్యవర్తిగా పెట్టుకొని హేరోదు దగ్గరకు వచ్చి మరలా సమాధాన పడితే హేరోదు మళ్ళా భోజన పదార్థాలు, లేకపోతే భోజనానికి సంబంధించినవి, ఆహారానికి సంబంధించినవి వాళ్ళకి పంపిస్తాడు అని వాళ్ళు సమాధానం పట్టడానికి వచ్చారు. అయితే హేరోదు నియమింపబడిన దినంలో రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చున్నాడు. వాళ్ళందరూ ఆ వచ్చినటువంటి వాళ్ళు హేరోదు ముందుకు వచ్చారు. ఈయన న్యాయపీఠం మీద కూర్చున్నాడు. న్యాయపీఠం మీద కూర్చొని ప్రసంగం చేశాడు. ఒక ప్రసంగం ఎప్పుడైతే ఈయన ప్రసంగం చేశాడో వాళ్ళందరూ అన్నారు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు. మీరు గమనించండి, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని వాళ్ళు అన్నప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఆ వచ్చినటువంటి ప్రజలు హేరోదును ఎందుకు అంత గొప్ప చేశారు? వాళ్ళు ఎంత గొప్ప చేశారు అంటే దేవునితో సమానంగా ఆయనను ఎంచారండి. దేవునితో సమానం అంటే హేరోదు నువ్వే లేకపోతే మాకు భోజన పదార్థాలు రావు. వాళ్ళ ఉద్దేశం అది. నీవే లేకపోతే నువ్వు మాకు దేవుళ్ళు అంటాడువయ్యా, నువ్వు ఆపితే ఎలా? నువ్వే లేకపోతే మాకు ఆహారం దొరకదు అన్నట్లుగా దేవుని కంటే గొప్పవనిగా చేశారు వాళ్ళు. అక్కడ ఆయన్ని పొగిడారు. ఈయన దాన్ని ఏం చేశాడు? స్వీకరించాడు. వాస్తవంగా భోజనాన్ని ఇచ్చేది, ఆహారాన్ని ఇచ్చేది ఎవరండి? సోర్స్, ఫుడ్కు సోర్స్ ఎవరు? ఆధారము దేవుడు. దేవుడు ఇచ్చేవాడైతే ఆ స్థానాన్ని ఈయన దీన్ని ఆక్రమించాడు ఈయన. వాళ్ళు ఆ స్థానాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు సహజంగా ఆయన ఏమనాలంటే ఆహార పదార్థాలు లేకపోతే ఇంకా అధికారాలు అవి దేవునివి, నావి కాదు, నేను ఆ స్థానంలో లేను అని చెప్పాలి. అంటే ఈయన ఎంతగా హెచ్చించుకున్నాడంటే నేను దేవుని స్థానంలో ఉన్నాను, నేనే గనక లేకపోతే నీకు భోజనం రాదు, నేనే మీ మీద దయ చూపించకపోతే మీకు భోజన పదార్థాలు ఇక్కడి నుంచి రావు అన్నట్లుగా దైవ స్థానాన్ని ఆయన ఆక్రమించుకున్నాడు. ప్రజలు కూడా ఈయనను ఎక్కడ పెట్టారు? దేవుని స్థానంలో పెట్టారు. కాబట్టి హేరోదు దేవుణ్ణి మహిమపరచలేదు కాబట్టి పురుగులు పడి అతడు చనిపోయాడు. మనము దీనికి కాంట్రాస్ట్గా, దీనికి దగ్గరగా
దీనికి ముందున్నటువంటి వచనాలు మనం చూస్తే, యెరూషలేములో దేవుని సంఘం ఉంది, చర్చ్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఆ సంఘము కూడా భోజనం అంటే కరువులోనికి రాబోతుంది అని అగబు అనేటువంటి ఒక ప్రవక్త లేచి చెబుతాడు. చూడండి, మీరు అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 28వ వచనాన్ని మీరు గమనిస్తే, అగబు అను ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించును. చూడండి, అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకునేను. అలాగు చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. మీరు ఇక్కడ రెండు ఒకే చోట జరిగిన సంఘటనలు ఇవి. యూదయ ప్రాంతంలో జరిగిన సంఘటనలు ఇవి. ఈ యూదయ ప్రాంతంలో భోజనం లేకుండా, అంటే ఆహార పదార్థాలు వాళ్ళకి రావట్లేదని అధికారిని దేవుని స్థానంలో కూర్చోబెట్టినటువంటి వాళ్ళు ఆ వ్యక్తిని చచ్చిపోయేటట్లు చేశారు. అతను చనిపోయాడు, ఎందుకంటే దేవునిని మహిమపరచున్నందున. అయితే ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ ఉంది సంఘానికి. ఏం సిచ్యువేషను? కరువు రాబోతుంది. మరి కరువు వస్తున్నప్పుడు, కరువు వచ్చిందంటే భోజనం ఉండదు. భోజనం ఉండదంటే వీళ్ళు సహజంగా ఎవరిని వేడుకోవాలా? సహజంగా వీళ్ళు ఎవరిని వేడుకున్నారు? తూరు సీదోనీలు ఎవరిని వేడుకున్నారు? హేరోదును నీవే మాకు దేవుడు అన్నట్లుగా, నువ్వు ఇవ్వకపోతే మేము ఎట్లా బతుకుతాం అన్నట్లుగా, ఆహార వస్తువులు నువ్వు ఇవ్వకపోతే మేము ఉండలేమన్నట్లుగా ఆయన దేవుని స్థానంలో ఉంచారు. కానీ ఇక్కడ సంఘానికి కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. కానీ సంఘము మనుషుల్ని వేడుకోవాలా, అధికారులను వేడుకోవాలా? సంఘము ఎవరి మీద ఆధారపడింది? దేవుని మీద. బికాస్ చర్చికి తెలుసు, సంఘానికి తెలుసు, ఫుడ్ సోర్స్ ఎవరు? దేవుడు. అంటే ఆహారాన్ని ఇచ్చేది దేవుడు. అది మనుషులు ఆపినా అది ఆగేది కాదు, దేవుడు ఇస్తే. కాబట్టి వీళ్ళేమో దేవుని మీద ఆధారపడ్డారు. వీళ్ళకి అంతియోక్య ప్రాంతం నుండి భోజన పదార్థాలు లేకపోతే అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా యెరూషలేముకి ఏమైనాయి? యూదయ ప్రాంతానికి పంపబడ్డాయి, సప్లై అయినాయి. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే, నేను మీకు ఇస్తానని అతడు చెప్పాడో లేదో కూడా తెలియదు. ఏమయ్యాడు? హేరోదు ఏమయ్యాడు? చనిపోయాడు. అంటే అతడు భోజన పదార్థాలు ఇచ్చాడో లేదో తెలియదు. వాళ్ళు తీసుకున్నారో లేదో తెలియదు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు వాళ్ళ మీద కనికరం చూపించి మళ్ళా వాళ్ళకి ఆహార పదార్థాలు పంపించాడో లేదో తెలియదు. అధికారి చచ్చిపోయాడు, అధికారము పోయింది. దేవుడు ఉన్నాడు, దేవుని ప్రజలు ఉన్నారు, పోషింపబడ్డారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆహారాన్ని ఇచ్చేవాడు దేవుడు. ఒకవేళ మనిషి ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, అధికారిగా ఉండొచ్చు, రాజహోదాలో ఉండొచ్చు, నేను గొప్పోడిని అన్నట్లుగా ప్రదర్శించుకోవచ్చు. కానీ అతని మీద ఆధారపడితే భోజనం దొరకదు. మనిషి మీద ఆధారపడితే భోజనం దొరకపోవచ్చు మనకు, కానీ దేవుని మీద ఆధారపడదు. ఎవరైతే ఆహారాన్ని ఇచ్చి మనుషులను తృప్తిపరుస్తాడో ఆ దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాళ్ళు మాత్రము ఎప్పుడు విడవబడరు. హేరోదు చనిపోయాడు, కానీ ప్రభు వాక్యం మాత్రం ప్రబలమై వ్యాపిస్తూ వెళ్ళింది. దేవుని ప్రజలు కరువులో నుండి కాపాడబడ్డారు, భోజనం చేశారు. వాళ్ళు ప్రారంభము నుంచి ఆహారాన్ని అనుగ్రహించే దేవుడు అని మనం పూజించే, సేవించే మన సృష్టికర్తను గురించి బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఆది కాండం మీరు గమనించండి, ప్రారంభం నుండి, సృష్టి ప్రారంభం నుంచి
సృష్టి ప్రారంభం నుంచి ఆహారాన్ని అనుగ్రహించేది దేవుడు అనే వాస్తవాలు మనకి గ్రంథం ద్వారా తెలుస్తాయి. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనము, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. నేను మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు ఒకసారి ఆదికాండం 9వ అధ్యాయము 1-3 వచనాల్లో చూడొచ్చు. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయము, మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుగుకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఏమవుతాయి? ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అంటే దేవుడు ఆహారాన్ని ఇచ్చి బతికించాడు. మళ్ళా సృష్టి ప్రారంభమైనట్లు, ఒక సృష్టి మొత్తం సమూలంగా నాశనమై మళ్ళా ఇంకొక సృష్టి ఎవరి ద్వారా? నోవాహు తన పిల్లల ద్వారా మరలా సంతానం అభివృద్ధి కావాలంటే వాళ్ళు తినాలి, బతకాలి. వాళ్ళు తినాలి, బతకాలంటే మళ్ళా ఆహారము కావాలి. ఇప్పుడు ఆహారాన్ని దేవుడు ఇచ్చాడా లేదా? మళ్ళా వాళ్ళకి ఆకాశ పక్షులు, సముద్రంలో ఉన్నటువంటి చేపలు, భూమి మీద తిరిగే జంతువులు, అవి ఆహారం అవుతాయి మీకు. పచ్చని ఆకుకూరలు ఎలా ఆహారం అయ్యాయో అవి కూడా మీకు ఆహారం అవుతాయి అని చెప్పాడు. అంటే ప్రొవైడర్ ఆయనే, అంటే ఇచ్చేది దేవుడే. అయితే దాన్ని ఎలా పొందుతారు నీతిమంతులు? ఎలా పొందుతారు ఎవరైనా సరే అంటే దానికి ఒక నియమం పెట్టాడు. ఆ నియమం ఏంటి? ఆదికాండంలో చెబుతాడు ఆయన, నీవు చెమటోడ్చి ఆహారాన్ని సంపాదించుకొని బ్రతుకుతావు. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఫుడ్ సోర్స్ అంటే తినే ఆహారాన్ని సంపాదించాలంటే ఆ వ్యక్తి కష్టపడాలి అని, శ్రమ పడాలి అని. శ్రమ లేకుండా, కష్టం లేకుండా ఒక వ్యక్తి ఆహారము పొందలేడు అని. దేవుడిచ్చేటువంటి ఆహార పదార్థాలను మనము పొందాలంటే దేవుని యొక్క నియమం ఏంటి అంటే కష్టపడి పని చేయాలి. ఆ కష్టం ఏ రూపంలోనా ఉండొచ్చు. నువ్వు ఏఎన్ఎంవా, ఆశా వర్కర్వా, సున్న పని చేస్తావా, బార్బర్ పని చేస్తావా, కాలేజీలో టీచ్ చేస్తావా, సేవ చేస్తావా. సేవకుడు సేవ ద్వారానే బతకాలి, పోషింపడాలని బైబిల్ చెబుతుంది. అంటే ప్రతి వాడిది పనే. సేవకుడిది సేవ చేసే పని, మిగతా వాళ్ళు సేవకుడు సేవ చేయొచ్చు, గుడారాలు కొట్టొచ్చు, సున్న పనికి పోవచ్చు, ఏ పనికైనా వెళ్ళొచ్చు. అలాగే పోషింపబడేది సంఘము ద్వారా కూడా అతను పోషింపబడవచ్చు. అంటే ప్రతి వారు ఏదో ఒక పని చేస్తేనే తప్ప వాళ్ళకి జీవనోపాధి దొరకదు. సోర్స్ మాత్రం ఎవరు ఇచ్చేది? దేవుడే. ఇచ్చేది దేవుడే. కానీ దాని నియమం ఏంటంటే దాన్ని పొందాలంటే ఏం చేయాలా? పని చేయాలి, కష్టపడాలి. ఒకవేళ కష్టపడే పరిస్థితి లేదనుకుందాం, మంచంలో ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, అంటే ఆహారాన్ని సంపాదించేటువంటి పరిస్థితులు లేవు అనుకుందాం. మరి ఆ సమయంలో పోషింపబడరా? దేవుని పిల్లలు పోషింపబడతారు. ఎందుకు పోషింపబడతారు? ఎలా పోషింపబడతారు అంటే మనకి లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. లేఖనాలు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బానిసత్వం నుండి వచ్చిన తర్వాత అరణ్యంలో వారు ప్రయాణం చేయాలి. అరణ్యంలో వాళ్ళు ఆ డెజర్ట్ ల్యాండ్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి భోజన పదార్థాలు ఏమి ఉండవు. వాళ్ళకి సోర్స్ లేదు, ఫుడ్ సోర్స్ లేదు. దే హ్యావ్ పవర్ టు డూ ఎనీథింగ్. వాళ్ళకి శక్తి ఉంది పని చేసుకోవడానికి, కానీ సోర్స్ లేదు అక్కడ. అంటే భోజన పదార్థాలను స్వీకరించేటువంటి అవకాశము ఆ డెజర్ట్ ల్యాండ్లో లేదు, ఆ ఎడారి ప్రాంతంలో లేదు. వాళ్ళు సేద్యం చేయలేరు, ఇంకొక దగ్గర పని చేయలేరు.
సంపాదించడానికి, లేకపోతే వాళ్ళ కోసం కూర మొక్కలు అక్కడ పెరగవు, లేకపోతే మాంసాహారాలు వాళ్ళకు దొరకవు, కానీ వాళ్ళు పోషింపబడాలి. సో ఇప్పుడు వాళ్ళు పోషింపబడటానికి కష్టం చేయటానికి లేదు అవకాశము, కానీ వాళ్ళు పోషింపబడ్డారా లేదా? పోషింపబడ్డారు. ఎలా? దేవుని చేతే. ఏం చేశాడు దేవుడు? ఆకాశంలో నుండి భోజనాన్ని వాళ్ళకి పంపించాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో, ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ ప్రజలకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క మాట సెలవిస్తే చాలు, ఆహారము లేని ప్రాంతంలో కూడా అవసరమైతే ఆకాశంలో నుండైనా సరే దేవుడు ఆహారాన్ని కురిపించి మనల్ని పోషిస్తాడు. మన పోషకుడు ఎవరు? దేవుడు. చాలా మంది ఏమనుకుంటారు, మా కష్టం వల్ల మేము బతుకుతున్నాం, మా ఉద్యోగం వల్ల మేము బతుకుతున్నాం, మాకు ఈ పని ఉండటం వల్ల మేము బతుకుతున్నాం. అట్లా అనుకోకూడదయ్యా మీరు. ఇశ్రాయేలీలారా, మీరు అలా అనుకోకూడదు. మీ ఉద్యోగం లేకపోయినా, మీరు పని చేయకపోయినా, మీరు సేద్యం చేయకపోయినా, మీరు కేవలం నడుస్తూ అరణ్యంలో టెంట్లేసి బతుకుతుంటే అప్పుడు కూడా మీరు బతకటానికి ఆహారము అనుగ్రహించేది నేను అని దేవుడు వాళ్ళకి తెలియపరచడానికి ఆకాశంలో నుండి వారికి ఆహారాన్ని అందించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రయాణం అంతట్లో వాళ్ళకి దేవుడు మన్నాను ఇస్తూ పోషిస్తూ వచ్చిన దేవుడు కనాను అంటే వాగ్దత్త దేశంలోనికి వెళ్ళిన తర్వాత, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుంచి, ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకియు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. మీరు ఆలోచించండి, అప్పటి వరకు మన్నాతో పోషిస్తున్నటువంటి దేవుడు ఆ రోజున మన్నాను స్టాప్ చేశాడు. ఆ దేశపు పంట వాళ్ళు తినటం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మన్నా ఆగిపోయింది. అంటే వాళ్ళు భోజనం చేయటము, వాళ్ళు కడుపు నిండటం ఆగిపోయిందండి? లేదు. మన్నానిచ్చింది దేవుడే, ఆ దేశంలో ఉన్న పంటనిచ్చింది కూడా దేవుడే. అందుకే ఆ దేశంలో మీకు ద్రాక్షలు, దానిమ్మలు, అంజూరాలు, ఒలీవ నూనె, తేనె, సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. పాలు తేనెలు ప్రవహించే దేశము. అరణ్యంలో మన్నాతో పోషించింది దేవుడే. ఆ తర్వాత కనాను చేరిన తర్వాత భోజనంతో సంతృప్తి పరిచింది కూడా దేవుడే. దేవుణ్ణి మర్చిపోతారు చాలా మంది. ఈరోజు ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? సమృద్ధి అయినప్పుడు, ఆహారం ఉన్నప్పుడు, కడుపు నిండినప్పుడు దేవుడు అని ఆయన లేడు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఇది నా శక్తి వల్ల, నా బలం వల్ల, నా యొక్క ఉద్యోగం వల్ల నాకు ఇది దొరికింది అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇశ్రాయేలీలకు కూడా అదే సమస్య వస్తుందేమో అని దేవుడు ముందుగానే వాళ్ళకి చెప్పారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మదించి నీ దేవుడైన యెహోవాను మర్చిపోవద్దు. మా సామర్థ్యము, మా బాహుబలము మాకింత భాగ్యము కలుగజేసెను అని అనుకోవద్దు. మీకు సామర్థ్యం కలిగి చేసిన వాడెవరు? దేవుడే. మీరు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం చూస్తే, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలి అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వరకు స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై
మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. మీకు సామర్థ్యం కలిగజేసింది ఆయనే. మన్నాతో పోషించింది ఆయనే. దేశంలో ఆహారాన్ని ఇచ్చింది ఆయనే. ఆహారాన్ని అనుగ్రహించేది దేవుడు. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టడు. నీతిమంతుల పిల్లలు భిక్షం ఎత్తుకోవటం, ఆహారం కోసం ఇతరులను అడుక్కోవటం అనేది జరగని పని. ఎందుకంటే దేవుడు వాళ్ళను పోషిస్తాడు. పోషకుడు దేవుడే. అయితే ఇంకొక విషయాన్ని మీకు చెప్తా. అదేంటంటే దేవుడు పోషకుడు, మరి నీతిమంతులను భిక్షం ఎత్తనివ్వడు. అయితే ఏ ఏ మార్గాలలో దేవుడు నీతిమంతులు భిక్షం ఎత్తనీయకుండా చేస్తాడు? ఏ ఏ మార్గాలు, ఆయన మార్గాలు ఏంటి అని ఆలోచన చేద్దాం. కొత్త నిబంధనలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయము 3-4 వచనాలు. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనో పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. విధవరాలు లేకపోతే భర్త కోల్పోయిన స్త్రీ ఈ రోజుల్లో కంటే ఆ రోజు ఇంకా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, సరిగా పని చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మరి వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు సంఘ సభ్యులు అనుకుందాం. మరి వాళ్ళు ఎలా పోషింపబడాలి? ఇక్కడే ఆన్సర్ ఉంది. ఎవరు ప్రత్యుపకారం చేయాలి? తనకు పిల్లలు మనములు కానీ ఉండిన ఎడలా, అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తోటి తన తల్లిని ఏం చేయాలి? పోషించాలి. భర్త లేడు, పని చేసుకునే శక్తి లేదు, ఆమె నీతిమంతురాలు. మరి నీతిమంతురాలు విడవబడటం దేవుడే చూడడు, పోషింపబడాలి. మరి ఎలా పోషింపబడాలి? దేవుని నియమం ఏంటంటే, నువ్వు తోటి క్రైస్తవురాలు అయినప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి వారికి నువ్వు ప్రత్యుపకారము చేయాలి. ఇలా పోషింపబడతారు వాళ్ళు, ఇలా పోషింపబడతారు. రెండవది అందుకేనండి లోకంలో ఉన్న వాళ్ళందరికీ వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఉంటాయి. దేవుని పిల్లలకు అలా ఉండకూడదండి. అంటే తల్లిని తండ్రిని వృద్ధాశ్రమంలో పడేసేటువంటి పరిస్థితి రాకూడదు క్రైస్తవులకు ముఖ్యంగా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీతిమంతులు విడవబడుట కానీ నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుడు కానీ నేను చూసి ఉండలేదు. నీతిమంతులు ఎలా పోషింపబడతారు అంటే, మొదట తన ఇంటిలో ఉన్నటువంటి తోటి విశ్వాసులైన తన కుమారుడు, తన కుమార్తె, లేకపోతే మనవాళ్ళు, వాళ్ళ ద్వారా ఏమో టేక్ కేర్ చేయబడాలి. రెండవది తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. రెండవ సోర్స్ ఏంటంటే ఇక్కడ రెండవది ఎవరు సహాయం చేస్తుంది? సంఘము. ఫస్ట్ ఇంటి వాళ్ళు చేయాలి. నీతిమంతులు అలా పోషింపబడతారు. ఒకవేళ ఇంటి వాళ్ళు చేయలేని పరిస్థితి ఉందనుకో, ఇంటి వాళ్ళు లేరు అనుకో, వాళ్ళు విశ్వాసులు కాదనుకో, వాళ్ళని వదిలేశారనుకో, ఇక ఏ దిక్కు లేదు, కానీ ఆమె బాప్తిసం పొందిన సంఘ సభ్యురాలు అయినప్పుడు నిజంగా విధవరాలైనటువంటి ఆమెకు ఎవరు సహాయం చేయాలి? సంఘం సహాయం చేయాలి. సంఘం అంటే ఎవరు?
అంబేద్కర్ కాదు, సుబ్బారావు గారు కాదు, శివ కాదు, మరియమ్మ గారు కాదు. ఎవరు? సంఘము అంటే అందరికీ బాధ్యత అది. సో నీతిమంతులు ఎలా పోషింపబడతారు? ఎలా పోషింపబడతారు? సంఘము ద్వారా, ఇంటి వారి ద్వారా. అందుకే మీరు అపోస్తుల కార్యాన్ని మీరు గమనిస్తే, అపోస్తుల కార్యంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. అలాగే విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదువ లేదు. ఆ రోజు సంఘం ఎలా ఉందో తెలుసా? ఇతడు ధనవంతుడు, ఇతడు పేదోడు అని లేదు. ఆ రోజు సంఘం ఎటువంటిదో తెలుసా? ధనవంతులు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు, యజమానులు ఉంటారు, దాసులు ఉంటారు. ఈ రోజుల్లాగా కాదు. ధనికుల సంఘానికి ధనికులే వెళ్ళాలా, ఆ కులపు సంఘానికి ఆ కులపోళ్ళే వెళ్ళాలా, ఇంకేరే కులపోళ్ళు లేదు. అంతే కదా ఈ రోజు ఉంది సంఘాలు. కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం అట్లేదు. అందరూ కలిసి ఉన్నారు. ధనవంతులు, బేదోళ్ళు, యజమానులు, దాసులు. అనాగరిక జనం కూడా, ఒక అనాగరిక జనమైనా సరే, బార్బేరియన్స్ అంటారు, అటువంటి వాళ్ళైనా సరే సంఘంలోకి వచ్చిన తర్వాత అందరూ ఏకంగా ఉండాలి. అప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత లేనోళ్ళు అంటూ ఉంటారు కదా కొంతమంది. అప్పుడు సంఘం ఏం చేశారంటే, వారికి కలిగినది వాళ్ళదని అనుకోలేదు. వారికి కలిగిన చర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు అందరికీ సమానంగా పంచినప్పుడు అందరికీ వారిలో ఎవరికి కొదువ లేదు. అంటే వాళ్ళలో ధనవంతుడని లేదు, భేదవాడని లేదు. అందరికీ సమానంగా రావటానికి ధనవంతులైనటువంటి వారికి సెల్ఫిష్ లేదండి. వాళ్ళు నా ఇల్లు, నా పొలము, నా ఆస్తి, నేను సంపాదించింది నాది అమ్మి ఆ సంఘంలో అనామకుడికి, ఆ భేదోడికి, వాళ్ళకి నేను ఎట్లా ఇస్తా అని వాళ్ళకి లేదు. వాళ్ళకు కలిగినదంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. అది ఎందుకు ఆ రోజు రాయబడిందంటే ఈ రోజున్న మనకి అదొక ఉదాహరణ. సంఘములో బేదలుగా ఉన్నటువంటి వారి కూడా పోషింపబడటానికి దేవుడు సోర్స్ అనేది ఎవరి ద్వారా ఏర్పాటు చేశాడు? సంఘము ద్వారానే. అందుకే నీతిమంతులు విడవబడరు, నీతిమంతులు భోజనం కొరకు భిక్షము ఎత్తుకోరు. సంఘము అలాగా ఉండాలండి. సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు నిజంగా దేవుని పిల్లలమైతే మనము మీ కుటుంబంలో నిజంగా ముసలోళ్ళు ఉండి నీతిమంతులుగా ఉండి భర్తను కోల్పోయి ఉంటే వాళ్ళని అనాథాశ్రమాల్లోనో లేకపోతే పట్టించుకోకుండా ఉంటే మనం క్రైస్తవులం కాదు. అలాగే అటువంటి వారికి ఎవరూ లేకుండా ఏకాకిగా ఉండి పరిశుద్ధుల పాదాలు కడిగి పరిచర్య చేస్తూ దిక్కులేనిగా ఉన్నటువంటి స్త్రీ అయితే సంఘమే ఆమెకు సహాయం చేయాలి. నిజంగా విధవరాలు అయినటువంటి వారికి. సో నీతిమంతులు విడవబడరు. వాళ్ళు విడవబడకుండా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలు ఇవి. ఇంకా పరిశుద్ధులు సంఘము ఎంతగా సహాయం చేశారంటే బియాండ్ ద బోర్డర్స్ అని, ఎల్లలు లేకుండా, ఎల్లలకు అవతల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-3 వచనాలు. యెరూషలేములో ఉన్నటువంటి సంఘము భేద స్థితిలో ఉంది, అక్రతలో ఉంది.
యెరూషలేములో ఉన్న సంఘం. అప్పుడు పౌలు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు ఏమని. గలతీ సంఘాలు ఇంతకు ముందు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, గలతీలో ఉన్న సంఘ సభ్యులు పరిశుద్ధులకు చందా ఇవ్వాలని అనుకున్నారు. వాళ్ళకు ఒక నియమం పెట్టాను నేను, ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఆదివారం మీరు వచ్చినప్పుడు కొంత చందా పోగు చేసి సిద్ధంగా ఉంచండి, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు నేను వాటిని అందిస్తా అని చెప్పా. కాబట్టి ప్రియా కొరింథీ సంఘ సభ్యులారా, మీరు కూడా అదే పని చేయండి. గలతీ సంఘస్థులు అదే పని చేస్తున్నారు. ఆదివారం వచ్చినప్పుడు మీరు కొంత సొమ్మును నిల్వ చేయండి. మేము దాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తాం? యెరూషలేముకి. యెరూషలేం ఎక్కడుంది? పశ్చిమ ఆసియాలో, ఆసియా ప్రాంతంలో. కొరింథీ ఎక్కడుంది? ఐరోపాలో, గ్రీసు దేశంలో. అంటే బియాండ్ ద బోర్డర్స్, అంటే దేశం దాటి, కాంటినెంట్ దాటి. ఆలోచన మీరు చేయండి. ఎక్కడో ఉన్నటువంటి కొరింథీలో ఉన్న వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న సంఘానికి ఏం చేశారు? సహాయం చేశారు. ఇంకా ఆయన ఏమంటాడో తెలుసా? ప్రస్తుతమందు మీ సమృద్ధి, 2 కొరింథీ 8:15 అంటాడు, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమై ఉండవలనని ఇలాగు చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు వాళ్ళు అవసరతలో ఉన్నారు, ఇప్పుడు మీ సహాయం వాళ్ళకి అవసరం. భవిష్యత్తులో మీరు అవసరతలో ఉండొచ్చు, అప్పుడు వాళ్ళ సహాయము మీకు అవసరం. అందుకే అండి ఈరోజు ఎవరో తెల్లోళ్ళో లేకపోతే విదేశీ సహోదరులు ఇస్తేనే మనం బతకడం, లేకపోతే అదని కాదు. ఇక్కడ సంఘం అనేది అక్కడున్న సంఘమే, ఇక్కడున్న సంఘమే. అక్కడున్న వాళ్ళు బీదోళ్ళు ఉన్నారు, ఇక్కడ బీదోళ్ళు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళ అవసరంలో ఉంటారు, ఒకప్పుడు మనము అవసరంలో ఉంటాం. ఒకప్పుడు వాళ్ళు మనకు సహాయం చేయొచ్చు, ఒకప్పుడు మనం వాళ్లకు సహాయం చేయొచ్చు. సంఘ క్రమం ఇది. నీతిమంతులు విడవబడటం కానీ భిక్షమెత్తడం కానీ చేయకుండా ఉండాలంటే వ్యక్తిగతంగా ప్రతి వారు తమ ఇంటిలో ఉన్న పరిశుద్ధులను ఆదుకోవాలి. ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే సంఘమే ఆ పని చేయాలి. అవసరతలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు మిగతా ఎవరికైనా సరే మనం కూడా చెయ్యందించే వాళ్ళుగా ఉండాలి, సహకరించే వాళ్ళంగా ఉండాలి, ఏదో ఒక రూపేణ సహాయము చేసేవాళ్ళుగా ఉండాలి. అప్పుడు ఆ నియమం ఏదైతే ఉందో, నీతిమంతులు విడవబడటం కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ చూడలేదు అన్నాను చూసారా? ఆ నియమం మన జీవితాల్లో నెరవేరుతుంది. సంఘానికి మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి అదొక బాధ్యత. వ్యక్తిగతంగా క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఒక బాధ్యత ఉంది. నేనేం చేశాను వ్యక్తిగతంగా, సంఘం అట్లుంచు. వ్యక్తిగతంగా నా డబ్బుతో, నా శక్తితో, నేను సంపాదించిన దానితో నీతిమంతులైన వారికి నేను వ్యక్తిగతంగా ఏం చేశాను? అందుకే బైబిల్ చెప్తుంది, మీ వెలుగును లోకంలో ప్రకాశింపజేయనీయండి. వెలుగంటే సత్క్రియలు. వెలుగంటే మనమే లైట్లు పెట్టుకొని ఒంటికి కనిపించమని కాదు లోకానికి. మీ వెలుగు ప్రకాశింపజేయండి అంటే మీరు చేసే సత్క్రియలు జనాలకి తెలియబడనివ్వండి. అందుకే పాత నిబంధన నుంచి కూడా అండి, ఇండివిజువల్గా ఉన్న ప్రతి ఇశ్రాయేలీయుడికి దేవుడిచ్చిన నియమం ఏంటంటే, మీరు సహాయం చేయాలి, బీదలకు సహాయం చేయాలి, విధవరాండ్రకు సహాయం చేయాలి, మీరు వారిని చేర్చుకోవాలి. మీ పంట పొలంలో పరిగెని ఏరుకోకూడదు. అది గోధుమ పంట అయినా, ద్రాక్ష పంట అయినా, ఇంక ఏ పంట అయినా దాన్ని వదిలేయాలి. మీరు లేవీలతో పాటు మీకు వచ్చిన దాన్ని సమృద్ధిగా మీరు తినటం కాదు, లేవీలకు కూడా ఇచ్చి. లేవీలు అంటే ఎవరు? దేవుని పని చేసేవారు లేవీలు అంటే. వాళ్ళకు కూడా మీరు ఇవ్వాలి. ఇవన్నీ చెప్తుందండి బైబిల్. ఇండివిజువల్గా భక్తులైనటువంటి మీరు ఇతరులకు సహాయము చేయాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 18-19 వచనం చూడండి.
ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి యందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. ఎవరు? దేవుడు. దేవుడు ఏం చేస్తాడంట? తల్లిదండ్రులు లేని వారికి విధవరాళ్లకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల యందు దయ ఉంచి అన్న వస్త్రాలు అనుగ్రహిస్తాడు అని చెబుతూ 19వ వచనం చూడండి. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలంచండి. దేవుడు ఏం చెప్తా తెలుసా? నేను జాలి గలవాడును, మీరు కూడా జాలి చూపించండి. అదే ఆయన చెప్పేది. నేను జాలి చూపించే దేవుడును, నన్ను అనుసరించే మీరు కూడా జాలిని చూపించండి. జాలి ఎలా చూపిస్తారు? విధవరాండను, దిక్కులేని వారికి సహకరించటం ద్వారా, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించటం ద్వారా. అందుకే కదా యాకోబు పత్రిక ఉంది, దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నట. మేలు చేయుట యందు విసుకొక యుందము, మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోస్తాము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఎవరికి మేలు చేయాలి? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల. ఎవరు చేయాలి? ఎవ్రీ ఇండివిజువల్ క్రిస్టియన్ హ్యాడ్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఓన్లీ చర్చ్. చర్చ్ అంటే అందరు మాత్రమే కాదు, ఒక్కొక్కరు సింగిల్గా కూడా వాళ్ళకి బాధ్యత ఉంది, సహాయం చేయాలి. సో ఇప్పుడు దేవుడు పోషణకర్త, ఆహారాన్ని ఇచ్చేది దేవుడు. హేరోదు ఇచ్చాడా? హేరోదును దేవుని స్థానంలో పెట్టారు కదా వాళ్ళు. దేవుడి మరొక నియమం ఏంటో తెలుసండి? ప్రభుత్వాల ద్వారా కూడా అందాల్సిన రీసోర్సెస్ అందాలి, ప్రభుత్వాల ద్వారా కూడా. అందుకే మీరు పాత నిబంధనలో కూడా దేవుడు తన ప్రజలైన వారు, తన ప్రజలను ఏలుతున్న అధికారులకు, రాజులకు ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కొన్ని అవి చదివి నేను ముగింపులోకి వెళ్తాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 8-9 వచనాల్లో, మోగవారికిని దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగించు. దీనులకు, శ్రమపడు వారికి, దరిద్రులకు. ఇది ఎవరికి చెబుతున్నారు? ఒక తల్లి రాజుకు చెబుతున్నారు. కుమారుడు ఆయన ఎవరు? రాజు, దేశాన్ని ఏలేవాడు. దేశాన్ని ఏలేవాడికి దేవుడు తన తల్లి ద్వారా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఏమని? దీనులకు, శ్రమపడు వారికి, దరిద్రులకు న్యాయం చేయి. కీర్తన గ్రంథము 82వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథం 82వ అధ్యాయము 3వ వచనం. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి, దీనులకును న్యాయము తీర్చండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయుట మానండి, మేలు చేయి నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించండి. హింసింపబడు వారిని విడిపించండి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షమున వాదించండి. విధవరాలి పక్షాన వాదించండి. యెహెజ్కేలు గ్రంథంలో అయితే ఈ ప్రధానులైనటువంటి వారు ఆ పని చేయట్లేదంట. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 6-7 వచనాల్లో, నీలో తల్లిదండ్రులు అవమానం పొందెదరు, నీ మధ్యన ఉన్న పరదేశులు దౌర్జన్యము నందుదురు, నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు. అంటే సరిగ్గా టేక్ కేర్ చేయట్లేదు ప్రభుత్వాలు కూడా, రాజులు కూడా అలా చేయట్లేదు. ఇక్కడ చెప్తున్న సందర్భము, అధికారులు, నాయకులు సరైనటువంటి విధానంలో
న్యాయం తీర్చట్లేదు, బీదల పక్షాన ఉండట్లేదు, వాళ్ళు బీదలకు అందాల్సినవి అందించట్లేదు. వాస్తవంగా అన్ని ఇచ్చేది ఎవరండి? అన్ని ఇచ్చేది ఎవరు? ఆహారానికి కర్త, ఆహారాన్ని అందించేది దేవుడు. మధ్యగా వీళ్ళని పెట్టాడు, వీళ్ళ ద్వారా అందాలని. మరి వీళ్ళకి చేయకపోతే ఎవరు చేస్తారు? హేరోదు చేయలా, ఎవరు చేశారు? స్పష్టమండి. మనకి ఫుడ్ సోర్స్ ఎవరండి? దేవుడు. ఆ దేవుడు మనకు భోజనాన్ని ఎలా ఇస్తాడు? మళ్ళా చెబుతున్నా, నీతిమంతులు విడవబడరు, వారి పిల్లలు భిక్షమెత్తరు. ఎలా? ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉన్న తోటి పరిశుద్ధులు సహాయము చేయటం ద్వారా, అలాగే సంఘము సహాయం చేయటం ద్వారా, అలాగే ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని సహాయము చేయటం ద్వారా. ఇంకా మిగతా వాళ్ళు చేయకపోయినాయి, ప్రభుత్వాలు చేయకపోయినాయి, దేవుడు న్యాయ తీర్పులో వాళ్ళని నిలబెడతాడు. కానీ నీతిమంతులైనటువంటి మనము పోషింపబడాలంటే దేవుడి యొక్క నియమాన్ని పెట్టాడు. సో దేవుని నియమాన్ని పాటించాలనే క్రైస్తవులుగా ఉన్న మీరు గుర్తుపెట్టుకోండి, సంఘ సభ్యులు ఎప్పుడు కూడా అనాథలుగా, లేకపోతే దిక్కు మొక్కు లేనోళ్ళుగా ఉండకూడదు. నీతిమంతులు పక్షాన నీతిమంతులు కానీ, నీతిమంతులు పిల్లలు కానీ భిక్షమెత్తుట దావీదు చూడల. మనం కూడా అది మన జీవితాల్లో నెరవేర్చాలి. అలా నెరవేర్చడానికి మీ వంతు మీరు కృషి చేయాలని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.